యొక్క న్యాయ విధిని ఎరగకుండా అవిధేయత కలిగి ప్రవర్తించేస్తున్నప్పుడు సంకుబుడి కొంగ వైపు పరమ తండ్రి చూపించినట్లు మనం చూడగలం. దేవుని యొక్క ఉనికిని నిరాకరించి ఆయనను అంగీకరించని వారికి అడవి మృగాలను, ఆకాశ పక్షులను, సముద్రపులను, చేపలను చూపిస్తున్నట్లు మనం నేర్చుకున్నాం. అలాగే అల్ప విశ్వాసం కలిగి చిన్న చిన్న విషయాలకే చింత కలిగి ఉండి అలాంటి వారికి గడ్డి పువ్వులను కూడా చూపించాడు ప్రభువైన యేసు. అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావో చూడండి ఒకసారి, వాటి వైపు చూడండి ఒకసారి. అలాగే ఆకాశ పక్షుల వైపు కూడా ప్రభువైన యేసు వారు చూపించినట్లు మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క మందిలో నాటబడిన వ్యక్తి ఒక దేవదారు మొక్క వలె, ఖర్జూర వృక్షము వలె ఎదగాలి అని చెట్లను చూసి కూడా కొన్ని విశేషమైన పాఠాలు నేర్చుకోవచ్చు అనే సంగతి నేర్చుకున్నాం. అలాగే శ్రమ వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదంలో ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని చూపిస్తూ ప్రభునేశ్వరు విషసర్పం వైపు కూడా చూపించాడు. ప్రభునేశ్వరు పాముల వలె మీరు వివేకులయ్యుండుడి. కాబట్టి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. కాబట్టి దేవుని యొక్క ప్రజలు ఖచ్చితంగా ఈ భూనివాస కాలంలో శ్రమ పడతారు. శ్రమలు అనేవి దేవుని యొక్క ప్రజలకి యాదృచ్ఛికంగా, అనుకోకుండా, పొరపాటుగా వచ్చేవి కావు. శ్రమలు అనేవి దేవుని సంకల్పంలో, ఆయన ప్రణాళికలో ఒక భాగం. క్రైస్తవుని జీవితంలో ఒక భాగం. నిద్రపోవటం ఒక భాగం, ఆహారం తినటం జీవితంలో ఒక భాగం, స్నానం చేయటం జీవితంలో ఒక భాగము, పని చేసుకోవటం ఒక భాగము. అలాగే శ్రమ కూడా క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక భాగం. ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. 100కు 100% ప్రతి క్రైస్తవుడు, 100కి 100% ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా శ్రమ అనుభవించాల్సిందే, శోధన అనుభవించాల్సిందే, హింసలు ఎదుర్కోవాల్సిందే, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఎవరైతే ఆ శ్రమలను అనుభవించి వాటిని సహించేస్తుంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి అర్హులు. చెప్తాడు కదా, ఆ లుస్త్రాలో ఈకెన్యలో ఉన్న సహోదరుల దగ్గరికి వచ్చి తిరిగి మరలా అలా పని చేసుకుంటూ పోతుంటాడు. తిరిగి మరలా ఎక్కడెక్కడైతే పనిచేశాడో వాళ్ళని దర్శించుకుంటూ వచ్చేస్తాడు అపోస్తలుడు. అలా దర్శించుకొని ఒక ప్రాంతానికి వచ్చేసినప్పుడు వాళ్ళని దృఢపరుస్తాడు. శిష్యుల మనసును దృఢపరిచి మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. అంటే ఆ మహిమలోనికి వెళ్ళాలంటే, ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ఆయనతో పాటు మనం మహిమలో పాలువారవ్వాలంటే, మహిమను పొందాలంటే, మహిమను షేర్ చేసుకోవాలంటే క్రీస్తుతో పాటు ఏం చేయాలి? ఖచ్చితంగా శ్రమ పొందాలి. శ్రమ పొందని వాడు మహిమకు అర్హుడు కాదు. విశ్రాంతి పొందాలంటే కష్టపడాలి కదా. కష్టపడినోడికి విశ్రాంతి అర్థం పర్థలేని విశ్రాంతి. పగలంతా కష్టపడి ఇంటికి వచ్చేసాడు, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నేను కదిలేమాక నాకు అర్థం ఉంది. రోజంతా ఇంటికాడు ఉండే వ్యక్తి నేను రెస్ట్ తీసుకోవాలంటే, విశ్రాంతి తీసుకోవాలంటే, విశ్రాంతి ఎవరికి అవసరం? శ్రమపడ్డోడికి, కష్టపడ్డోడికి, ఇబ్బంది పడినోడికి, ఇరుకున పడిన వాడికి, సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తికి విశ్రాంతి అవసరం. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే ఇక్కడ ఏం చేయాలి? నువ్వు శ్రమ పడకుండా నీకు రెస్ట్ ఎలాగ వస్తుంది? నీకు అసలుకి అర్థం పడలేని ఆలోచన కాకపోతే నీ ఆలోచన. నువ్వు రెస్ట్లోనికి వెళ్ళాలనుకో, ఇక్కడ ఏం చేయాలి? ఖచ్చితంగా శ్రమ పడాలి కదా. ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ విపత్తులు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలంటే మనము పాముల వలె వివేకం. అంటే ప్రమాదం వచ్చినప్పుడు పాము ఎంతో యుక్తిగా, ఎంతో తెలివిగా తప్పించుకుంటుంది. ఈరోజు మనం కూడా అలాంటి తెలివిని, యుక్తిని ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దుష్టుని ఎదిరించకుండా వాళ్ళు బుసలు కొట్టినట్లు మనం కూడా బుసలు కొట్టకుండా ఒక ఓర్పు, ఒక సహనం కలిగి తెలివిగా అక్కడి నుంచి నెమ్మదిగా తప్పించుకుంటూ మనం ఏం చేయాలంటే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. నేనేమైనా తప్పు తిన్నానా? నేను ఎందుకు తగ్గాలి? వాళ్ళంటే నేను ఎందుకు పడాలి? కాదు, అది అజ్ఞానం, అది అవివేకం, అది ఒక మూర్ఖత్వం అనమాట. అది అనుకుంటారు కదా కొంతమంది, నేను ఎందుకు తగ్గాలి? ఆమె అంతా ఉంటే తింటది, నాకు పెడుతుందామా, నన్ను అంటదామా?
సరే ఏదో తొందరలో అన్నదను కామా, ఒక మాట అన్నదనుకో, ఓర్చుకుంటే, నీకు తెలిసిన ఒక మాట గుర్తుందిగా ప్రసంగి గ్రంథంలో, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగుల నుంచి నువ్వు తొలగిపో మాకు. ఎందుకంటే అధికారి ఆయన కోపడ్డా అనుకో, నీ పని అధికారి కోపడ్డాడు, ఓర్చుకుంటే ఏంటి? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుంచి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయి. అది కూడా మనకి ప్రాక్టికల్గా అనుభవం కదా మనకి. కాబట్టి వివేకంతో ఉండాలంటాడు. అలాగే పావురము వలె నిష్కపటులై ఉండాలంటాడు. నిష్కపటులై. పావురం ఈ పక్షి పవిత్ర పక్షుల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా పవిత్ర పక్షుల్లో మొదటి లిస్టులో ఉంటుంది అన్నమాట. పవిత్ర పక్షుల్లో మొదటి లిస్టులో ఉండేది ఏంటంటే పావురం అన్నమాట. ఈ పావురాన్ని చూపిస్తుండు ప్రభునేశ్వరు. అపోస్తులకి పావురం తెలియదు కాదు. ఎందుకంటే యూదుల్లో పేదవాళ్ళు పావురాలను ఏం చేస్తుంటారు? బలి చేశారు. క్రీస్తు వారు కూడా సున్నతి చేయడానికి దేవాలయం దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు? పావురాలను అక్కడ 2 గువ్వ పిల్లలు కానీ పావురాలను కానీ బలి చేశారు. ఎందుకంటే ఆ హెబ్రీల యొక్క జాతిలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు, ఒకవేళ గొర్రెని కొనలేరు, కోడని కొనలేరు, పోతుని కొనలేరు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ధర్మశాస్త్రం నియమం ఏంటంటే పావురాలని గోవులను ఏం చేయొచ్చు అనమాట? బలి చేసి విడిపించవచ్చు అనమాట. అంటే పావురము వలె ఉండాలి అనేది యూదులకి, అంటే అపోస్తులు అందరూ కూడా యూదులు కాబట్టి వాళ్ళకి తెలియని విషయం ఏమీ కాదు. కాబట్టి పాములాగా వివేకంగా ఉండాలి. 2 పావురంలాగా ఎలా ఉండాలి? పావురం వలె నిష్కపటులై ఉండాలి. నిష్కపటులు అంటే కపటం లేని వారిగా ఉండాలి. అంతేనా? కపటం లేని వారిగా. నిష్కపటం, కపటం 2 వ్యతిరేక పదాలు. అంటే కపటం అనే మాటకు అర్థం ఏంటి? మోసం, వంచన, కుట్ర, కుతంత్రం, అంతే కదా. అయితే మనకు కపటం అనే అది అర్థం. అంటే మనసులో ఒకటి ఉంచుకోవటం, పైకేమో ఒకటి మాట్లాడటం, కపటం. అది కూడా ఒక వేషధారణ. కాబట్టి మీలో అది ఉండకూడదు అంటాడు ప్రభునేశ్వరు. మీలో అది ఉండకుండా, కపటం అనేది మీలో ఉండకుండా పావురము వలె నిష్కపటులై ఉండు. కపటం లేని వారిగా దేవుని యొక్క ప్రజలు ఉండాలి. పావురము అంటే వాస్తవానికి లోకంలో పావురం కూడా ఎలా చూస్తారంటే శాంతి సమాధానానికి చిహ్నంగా చూస్తారు కొంతమంది. అవును కదనా? పౌరాన్ని ఏం చేస్తారు? శాంతి చిహ్నానికి సమాధానంగా చూస్తారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆ రాజకీయ నాయకులు, అధికారులు ఏం చేస్తారు? పౌరాన్ని ఎగరేస్తారు కదా. అలా పౌరాన్ని ఎగరేసి ఏం చేశారంటే ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. దానికి సింబల్ కూడా మనకి ఏం కనిపిస్తుంది అనమాట? ఆ డవ్, ఆ పౌరమే మనకి కనిపిస్తుంది. అంటే శాంతికి సమాధానానికి సూచనగా ఏది ఉంది? పౌరం. అలాగే రెండోది పరిశుద్ధతకి పవిత్రతకు కూడా పావురాన్ని సూచనగా చూస్తారు. ఆ పావురం అంట దేంతోనైతే జత కట్టుద్దో, జత కట్టేది చనిపోయిందనుకో, లైఫ్ లాంగ్ అది ఒంటరిగానే ఉంటుందంట పావురం. లైఫ్ లాంగ్ మరొక దానితో ఆడది కానీ మగది కానీ జత కట్టే అవకాశం లేదంట. అంటే పరిశుద్ధతకి పవిత్రతకి నిష్కలంకానికి పావురాన్ని ఏం చేస్తారు? ఒక సూచనగా చూస్తుంటారు. ఇంకొక అమాయకత్వానికి, సమాధానానికి, అమాయకత్వానికి సమాధానానికి కూడా ఏం చేస్తారంటే పౌరులను చూస్తుంటారు అన్నమాట. పూర్వం పావురాలను కూడా ఏం చేసేవాళ్ళు తెలుసా? మీకు తెలిసినట్లు వార్తాహరులుగా ఉపయోగించేవాళ్ళు కదా. ఇప్పుడంటే ఉత్తరాలు వచ్చినవి, ఒకప్పుడు ఉత్తరాలు పోయినవి, ఇప్పుడేమొచ్చినవి? సెల్ ఫోన్లు వచ్చేసినవి. సెల్ ఫోన్ లేనప్పుడు ఉత్తరాలు లేనప్పుడు సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పంపించడానికి ఎక్కువగా ఉపయోగించుకునే పక్షి ఏంటనమాట? పావురం అనమాట. అంటే సందేశం పంపించడానికి, మరొక ప్రాంతానికి సందేశం పంపించడానికి వార్తాహరులుగా ఏం చేశారంటే వాటిని ఉపయోగించినట్లు మనం చూడగలం. అది అందరికీ తెలిసిన సందేశం. అది కూడా మనకి గ్రంథం దగ్గరకు వచ్చేసిన తర్వాత
ఇప్పుడు ఆ గ్రంథంలో పావురము సందర్భం మొట్టమొదట మనకి ఎక్కడ కనిపిస్తుంది? సహోదరులు చెప్పాలి. గ్రంథంలోకి వచ్చిన తర్వాత పావురము సందర్భం మొట్టమొదట మనకి ఎక్కడ కనిపిస్తుంది? నోవాహు ఓడలో నుంచి నోవాహు ఏం చేస్తుంటాడమ్మా? 2 సార్లు పావురం పంపించాడు కదా. మొదటిసారి పంపించినప్పుడు ఆ పావురం ఏం చేస్తుంది? తిరిగి వచ్చేస్తుంది, అంతేనా? రెండోసారి పంపించినప్పుడు ఏం చేస్తుంది? ఒలీవ కదా, ఒలీవ చిగురించిన ఆ కొమ్మను ఏం చేస్తారన్నమాట, నోటితో పట్టుకొని వచ్చేస్తారు. అంటే మొట్టమొదటి సందర్భం. హెబ్రీలు అయితే ఏం చేస్తారంటే వాస్తవానికి పావురాలను ఏం చేసేవాళ్ళంటే బలి చేసేవారు. అలాగే దాన్ని ఆహారంగా కూడా దాన్ని ఏం చేసేవాళ్ళు? అప్పుడు తీసుకునేవాళ్ళు. నేటికి కూడా ఏం చేస్తారు? దాన్ని ఆహారంగా తీసుకునేవాళ్ళు అనమాట. కాబట్టి అలాంటి పావురాన్ని ప్రభునేసు వారు ఎవరికి చూపిస్తున్నాడమ్మా? అపోస్తులకు చూపిస్తున్నాడు, శిష్యులకు చూపిస్తున్నాడు. కాబట్టి తొడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాడు. కాబట్టి అపాయం వచ్చినప్పుడు మీరు ఎలాగ ఉండాలంటే, 1 వివేకంగా ఉండాలి, 2 నిష్కపటంగా ఉండాలి. ప్రమాదంలో అపాయం వచ్చినప్పుడు ఎలాంటి మోసానికి వెళ్లకుండా, ఎలాంటి వంచనకు పోకుండా మీరు కపటం లేని వారిగా ఉండాల్సిన అవసరత ఉంటుంది. అంటే శాంతి సమాధానానికి ఆ పావురము సూచనగా ఉన్నట్లు మనం చూడగలం. అంటే శాంతి సమాధానముగా ఉండాల్సిన అవసరత ఉంటుంది. మొట్టమొదటి వాస్తవానికి క్రీస్తు యేసు వారిని కనుక మనం చూసామనుకో, యేసు క్రీస్తు వారిని ప్రవచనాల్లో ఏమని పిలిచాడు తెలుసా? యేసు క్రీస్తు వారిని ప్రవచనాలు ఏమని పిలిచాడు? యెషయా గ్రంథం 9:6 ఒక మాట ఉంటుందిగా. యెషయా గ్రంథం 9:6 ఏమంటాడు? సమాధానపు అధిపతి, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన కర్తన అధిపతిన. చూడండి ఒకసారి 9వ అధ్యాయం 6వ వచనం చదువు ఒకసారి. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, భుజము మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త ఎవరు? సమాధానకర్త యేసుక్రీస్తు. పరలోకాన్ని భూలోకాన్ని సమాధాన పరచడానికి వచ్చిన ఒక ఏకైక వ్యక్తి క్రీస్తు. ఏమా నరులు శత్రువులు అయిపోయారు. ఈ శత్రువులైన నరులని, ఆ పరలోకపు తండ్రిని సమాధాన పరచడానికి ఎవరు వచ్చేసారు? యేసుక్రీస్తు వచ్చారు. సమాధానపు కర్త ఆయన, సమాధానానికి అధిపతి, సమాధానపు కారకుడు అంటే. ఒక చోట సమాధాన కారకుడు అంటే, సమాధాన కారకుడు అంటే ఆయన ద్వారానే శత్రువులైన మనకి, దేవునికి ఏం కలిగింది? సమాధానం కలిగింది. ఈరోజు మనం తండ్రి నాయనని ప్రార్థనలో మనం పిలుస్తున్నామంటే అది ఎవరి ద్వారా కలిగింది? అది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అంటే శత్రువులైన మనల్ని ప్రభువు యేసు తన రక్తంతో ఏం చేశాడంటే దేవునితో మనల్ని సమాధానపరిచేశాడు. ఆయన సమాధానకర్త, సమాధానపు అధిపతి. మేకా గ్రంథము 5వ అధ్యాయం చూడు ఒకసారి. ఆయనే సమాధాన కారకుడు అంటాడు, సమాధానానికి కారకుడు. మేకా గ్రంథం 5వ అధ్యాయం, మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువు ఒకసారి. కొద్ది నిమిషాలే మనసు పెట్టి వినాలి. 1 లేదా 1:10 దాకా చెప్తాను. భోజన విరామం తీసుకుందాం. అట్లా బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన గురించి మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి 5వ వచనం చదువు ఏమంటాడు? ఆయన సమాధానమునకు కారకుడగును. సమాధానమునకు కారకుడు. ఇప్పుడు క్రీస్తు ఎలాగైతే సమాధాన కారకుడు, క్రీస్తు దేనికి కారకుడు అవుతాడు? క్రీస్తు శాంతికి సమాధానానికి కారకుడు. ఒక పావురం ఎలాగుందంటే, ఒక పావురము శాంతికి సమాధానానికి సూచనగా ఉంది. అలాగే క్రీస్తు వారు కూడా శాంతి సమాధానానికి కర్త. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. కొంతమంది దేశ అధిపతులు కూడా ఏమంటారు తెలుసు? శాంతి దూత అంటారు. శాంతి దూత అని.
అన్నీ ఒట్టి మాటలే. శాంతి దూతలు, శాంతి అధిపతులు అన్నీ ఒట్టి మాటలే. అంటే తమ ఆధిపత్యం కోసం, తమ స్వార్థం కోసం దేశాల మధ్య చిచ్చులు పెట్టి యుద్ధాలు చేసే అధిపతులే మనకి లోకంలో కనిపిస్తారు తప్ప దేశాల మధ్య సమాధానం ఉండాలి, శాంతి ఉండాలనే అధిపతులు లోకంలో మనకి భూపతులు కనిపించరు. భూపతులు ఎంత మాత్రం కనిపించడం. వాళ్ళ దేశ క్షేమము, వాళ్ళ దేశ సౌఖ్యము, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఆధిపత్యమే కొనసాగాలని ఆలోచన తప్ప ఈ భూపతులు ఎవరు కూడా శాంతి సమాధానానికి కారకులు కాదు. ఇదిగో ఆ శాంతి సమాధానపు కారకుడు అధిపతి ఎవరంటే క్రీస్తు. క్రీస్తు దగ్గరకు వస్తే, క్రీస్తు యొక్క బోధనను అనుసరిస్తే ఏం కలుగుద్ది? శాంతి సమాధానం కలుగుద్ది. క్రీస్తు యేసు దగ్గరకు వచ్చి ఆయనను అంగీకరించి ఆయన బోధనలు అనుసరించే వాళ్ళు వారి జీవితంలో ఖచ్చితంగా శాంతి సమాధానం కలుగుద్ది. యోహాను సువార్త ఒక మంచి మాట చూడండి ఒకసారి, 14వ అధ్యాయంలో. అది లోకం ఇవ్వదంటాడు. శాంతి సమాధానం అనేది లోకం ఇవ్వదంటాడు. 14వ అధ్యాయము 27వ వచనం చదువు ఒకసారి. యోహాను సువార్త 14:27. పిల్లలు రిఫరెన్స్ రాస్తున్నారా? రాయట్లేదు నువ్వు పాఠం? నాకు చూపించాలి తర్వాత. పిల్లలందరూ నాకు తర్వాత చూపించాలి. అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ నోట్స్లో నాకు కనపడాలి. రిఫరెన్స్, ప్రతి రిఫరెన్స్ ఉండాలి. నేను చెప్పే రిఫరెన్స్ నేను చెప్పినప్పుడు మీరు కోట్ చేసుకుంటే తర్వాత చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా. అంటే లోకం శాంతి ఇస్తుందమ్మా? లోకంలో శాంతి సమాధానాలు ఎక్కడున్నాయి? లోకంలో యుద్ధాలు, కలహాలు, పోట్లాట్లు, ఆస్తి కోసం, స్థలం కోసం, ఇల్లు కోసం, డబ్బు కోసం, ఆధిపత్యం కోసం పోరాటాలు తప్ప లోకంలో శాంతి సమాధానం అనేది లేదు. అదే ప్రభు మాట్లాడుతూ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లా, నా శాంతిని, నా సమాధానం మీకు ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఏం చేయకూడదు అంటాడు? నెక్స్ట్ మాట చదువు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నా సమాధానము మీ హృదయాలకి కాపలా ఉంటుంది. కాబట్టి మీరేం చేయకూడదు? కలవరపడకూడదు. ఒకసారి చిన్న చిన్న సమస్యలకి ఏమైపోతాం నారాయణ గారు? మనం కలవరపడుకునే అవుతాం సార్. అవునా శైలెండ్ గారు? కానీ ఇక్కడ ప్రభునేశ్వరు ఏమంటాడు? కలవరపడమాకండి, వెరవమాకండి. ఎందుకు? నా సమాధానం మీ హృదయాలకి కాపలా ఉంటుందండి. ఫిలిప్పీ పత్రికలో దేవుని సమాధానమునకు మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పంలో ఉన్నవారికి దేవునికి తెలియకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఏం జరుగుద్ది? నిజంగా ఈరోజు దేవుని ప్రేమిస్తూ ఆయన సంకల్పం చొప్పున పిలువబెడితే మన జీవితాల్లో దేవుని యొక్క పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏం జరగదు శైలన్న గారు? ఆయన పర్మిషన్ ఇస్తేనే జరుగుద్ది, ఆయన సెలవిస్తేనే, ఆయన అనుమతినిస్తేనే జరుగుద్ది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? కలవరపడకుడి, వెరవనీయకుడి. ఎందుకు? నా శాంతి సమాధానం మీకు ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు శాంతి సమాధానం ఉన్న చోట కలవరాలు ఉంటాయా? ఇప్పుడు కలవరాలు ఉన్నాయంటే మన హృదయాల్లో ఏమి లేదు. హృదయాలలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఉందనుకో కలవరపాటు ఉండదు. చిన్న చిన్న విషయాలకు భయపడిపోం, వణికిపోం. ఈరోజు మనకు భయం, కలవరపాటు, వణికిపోతుంటాం. కాబట్టి క్రీస్తు యేసు సమాధానానికి కారకుడు. క్రీస్తును ధరించుకున్న మనం కూడా, క్రీస్తును ధరించుకున్న మనలో కూడా, లేదంటే మనం కూడా శాంతి సమాధాన కారకులుగా ఉండాలి. కొంతమంది ఎక్కడ మాట ఎక్కడ చెప్పి అసమాధాన పరుస్తుంటారు కదా. సహోదరుల మధ్య, అత్తాకోడల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏం చేస్తుంటారు? చుచ్చు పెడుతుంటారు వాళ్ళు. అక్కడ మాట ఇక్కడ చెప్పి ఏం చేస్తారంటే ఇద్దరి మధ్య గొడవలు పెడుతుంటారు, ఇద్దరి మధ్య కలహాలు పెట్టేస్తుంటారు లోకంలో. కానీ దేవుని ప్రజలు అలా కాదు. అందుకే ప్రభు అన్నమాట మీకు గుర్తుందా? సమాధాన పరచువారు ధన్యులు. సమాధాన పరచువారు. లోకం సమాధాన పరచదు. లోకం ఏం చేస్తుంది? 2 జుట్లు ముడేస్తుంది. అంతే కదా. లోకం పని ఏంటంటే 2 జుట్లు ముడేయటం, 2 కప్పులు ముడేయటం, చిచ్చులు పెట్టడమే తప్ప సమాధాన పరచడం అనేది లోకానికి తెలియదు. లోకం పని చేయదు. ఎవరు చేస్తారు? సమాధాన పరచువారు ధన్యులు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే సమాధానానికి కారకులు కావాలి. మనం కూడా
అంటే మన వల్ల కలహం రాకూడదు, మన వల్ల జగడం రాకూడదు, మన వల్ల భేదం రాకూడదు, మన వల్ల ఇద్దరు ఏం చేయకూడదు, మన వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య భేదం రాకూడదు మన వల్ల. నీతి ఏం చేస్తా, మీకు తెలిసిన ఒక అద్భుతమైన మాట చూద్దామా? యెషయా గ్రంథమా చూడొకసారి. యెషయా గ్రంథంలో నీతి సమాధానం కలిగిన అంటే 32వ అధ్యాయం చూడ ఒకసారి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము. సీయోను గురించి మాట్లాడుతుంటాడు, క్రీస్తు యేసు స్థాపించే రాజ్యం గురించి మాట్లాడుతుంటాడు. 16-17 వచ్చిన చదువు ఒకసారి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 16-17 వచ్చిన. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. నీతి ఏం చేస్తుంట శాంతి? నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము. కొంతమంది చూడండి, ఎంత అపాయం వచ్చినా సరే నిమ్మళంగా నిబ్బరంగా ఉంటాడు. ఏంటి మనిషి ఎట్టున్నాడు? వాడికి మొన్న కళ్ళురిగి పడిపోయాడంట. నేనేం ఫోన్లో నిమ్మలంగానే మాట్లాడుతున్నా, వీడి క్లాస్మేట్ ఏంటంటే ఏంద్రా మీ నాన్న కలవరపట్టలేదు అంటాడు. ఏదైనా మీ నాన్న అంత నిమ్మలంగా మాట్లాడుతున్నాడు, అంత స్లోగా. మా నాన్న అయితే పరుగులు ఉరిగిపెట్టేవాడు, వచ్చేవాడు అంటాను కూడా. ఏం చేయగలం మనం? సమాధానం, ఒక నిత్యము నీతి నిమ్మళము, ఒక నిబ్బరం అనేది ఉండాల్సిన అవసరం. కాబట్టి ఒక పావురము ఎలాంటిదంటే శాంతి సమాధానానికి ఒక సూచనగా ఉంది. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఒక శాంతి సమాధానం కలిగి ఉండాలి. నిష్కలంకముగా ఉండాలి. నిష్కలంకానికి వ్యతిరేక పదం ఏంటి? కళంకం. అంటే కళంకం కలగకూడదు మనలో. అంటే పావురం ఎలా ఉంటుంది? పావురం నిష్కలంకంగా ఉంటుంది, పావురం పరిశుద్ధంగా ఉంటుంది, పావురం పరిశుభ్రంగా ఉంటుంది. మట్టి కానీ మురికి కానీ పావురం ఏం చేయదు, అది అంటించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పక్షులు బురదలోకి వెళ్ళి ఎండకి రెక్కలను ఏం చేస్తాయి అనమాట, చల్లదనం కోసము బురదలోకి వెళ్తుంటే నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అంటే పావురము మట్టి అంటించుకోదు, మురికి అంటించుకోదు, పరిశుభ్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇంకా అది నిష్కలంకంగా ఉంటుంది. అందుకే మొదలు చెప్పాను కదా, ఒకవేళ భాగస్వామ్యానికి చనిపోయిందనుక, అది భాగస్వామ్యం చనిపోతానంట, వేరే దానితో అది ఏం చేయదు, దగ్గరికి వెళ్తుంది. ఆడదు కానీ మగదు కానీ దగ్గరకు వెళ్ళదంట. కానీ ఈరోజు లోకంలో ఒక కళంకం, మానవ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు ఎలాగున్నాయి? ఈరోజు లోకంలో భూమి మీద ఆకాశాన్ని అంటే పాప మీద ఉందంటే ఎలాగుంది వ్యవస్థ? ఎలాగుంది? భార్యాభర్తలు భాగస్వామిని వదిలిపెట్టేసి, భాగస్వామి బ్రతుకుండగానే భాగస్వామిని వదిలిపెట్టి ఒక భర్త ఒక భార్య ఎలాగున్నారు లోకంలో. కానీ ఒక పక్షి మాత్రం ఎలాగుంది అంటే, మనుషులేమో బ్రతుకుండగానే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటున్నారు, కానీ పక్షి చచ్చినా మరి, ఒకవేళ భాగస్వామి చచ్చినా సరే ఏం చేయదంటే అది అంతే ఉంటుంది అనమాట, అది ఒంటరిగా. అందుకే నా పావురమా నిష్కలంకురాలా అని పిలిచేసాడు. అంతే. అంటే పావురం ఎలా ఉంటుందంటే ఒక నిష్కలంకంగా ఉంటుందంట. పరమగీతం చూడ ఒకసారి 6వ అధ్యాయంలో. పరమగీతం ప్రసంగి గ్రంథం పక్కనే ఉంటుంది కదా, 565 పేజీ, పాత నిబంధన. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని, నేను నిద్రించినా నా మనసు మెలుగునే ఉంది. నిద్ర పోయినా సరే నా మనసు ఎలాగుంది? నా కంటికి నిద్ర ఉందేమో కానీ నా మనసుకు మాత్రం నిద్ర లేదు. ఎందుకంటే ఇతని మనసు అంతా ఎవరి మీద ఉంది? ఇతని మనసంతా ఎవరి మీద ఉందంటే ఇదిగో ఒక ఆవిడ మీద ఇతను మనసు పెట్టుకున్నాడు. చదువు. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా నిష్కలంకురాలా, నా పావురమా నిష్కలంకురాలా, పావురము వలే ఉండండి మీరు, పావురం వలే మీరు ఉండండి. ఏంటమ్మా 6 అడుగుల మనిషి
దేని చూసి పాఠం నేర్చుకోవాలి? పట్టుకున్నాం అనుకో చేతిలో పెగడైంది కదండి. ఇది కూడా 6 అడుగుల మనిషి ఇదిగో చేతిలో పట్టే ఒక పక్షిని చూసి నేర్చుకోమంటాడు ప్రభుని. సాక్షాత్తు ప్రభు చెప్తున్నాడు ఆ విషయాన్ని. ఏమి నేర్చుకోవాలి? పావును వలె నిష్కలంకంగా ఉంటే నేర్చుకోవాలి. అంటే కళంకం లేకుండా, ఒక డాగు లేకుండా, ఒక మచ్చ లేకుండా. ఫ్రూట్స్ కొనడానికి వెళ్తే కొన్ని డాగు పడతాయి, కొన్ని 3 పక్కల బాగానే ఉంటుంది, ఇంకో పక్క చూస్తే డాగు ఉంటుంది. కొంటామా? స్కాన్ చేస్తాం ఫ్రూట్ని, ప్రతి ఫ్రూట్ని స్కాన్ చేస్తాం. డాగ్ ఉందనుకో, మచ్చ ఉందనుకో, ఏం చేయం? కొనం. అంటే మనకు ఎలాంటిది కావాలి? ఒకవేళ వివాహం చేసుకునే స్త్రీ కానీ, వివాహం చేసుకునే పురుషుడు ఎలా ఉండాలంటే కళంకం లేని వారిగా ఉండాలని కోరుకుంటాడు ఏమన్నా స్త్రీ పురుషులు కూడా వాస్తవానికి. అంటే పావురమా నిష్కలంకురాలా, అక్కడనే 6వ అధ్యాయం మరలా 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. నా పావురమా నా నిష్కలంకురాలు ఒకతే. నా పావురమా నిష్కలంకురాలా. వాస్తవానికి సొలొమోను మనసు పడ్డ ఆవిడ నల్లగా ఉంటుంది. చూడటానికి తెల్లగా ఉండేవాడు కాదు. బహుశా ఈయన తెల్లగా ఉండవచ్చు, తెల్లగా ఉంటాడని. ఈయన తెల్లగా ఉంటాడు, కానీ ఈయన మనసు పడ్డ ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? చూడటానికి భౌతికంగా నల్లగా ఉంటుంది. భౌతికంగా నల్లగా ఉందేమో, కానీ స్వభావం ఎలాగుంది? పావురానికి ఎలాంటి స్వభావం ఉందో ఆవిడ కూడా. అందుకే పావురాన్ని పిలుస్తున్నాడు సొలొమోను. పావురమా నిష్కలంకురాలా. బహుశా భౌతికంగా మనం చూస్తే నచ్చం. ఎందుకంటే మనకు నలుపు అంటే మనం నల్లగొండ అంటారు. పెళ్లి చేసేటప్పుడు నల్లగొండ అంటాడు అంతే. ఎందుకంటే మన స్వభావం చూడన్నాడు. మనకేం కావాలి? మొట్టమొదట అంతే, హైట్కి తగ్గట్లు కావాలి, రంగుకు తగ్గట్లు కావాలి, హోదాకు తగ్గట్లు కావాలి, స్థాయికి తగ్గట్లు కావాలి, మళ్ళీ మా వాళ్ళు అయి ఉండాలి, మళ్ళీ చర్చికి చర్చేసి క్రీస్తు సంఘమై ఉండాలి. క్రీస్తు సంఘమై ఉండాలంటే మళ్ళీ ఎవరై ఉండాలంటండి? మళ్ళీ మా వాళ్ళు అయి ఉండాలంట. ఏమండి కోరికలు ఎక్కడ ఉంటాయండి? క్రీస్తు సంఘంలో చూడంటే బాగుంటుంది, క్రీస్తు సంఘంలో మా వాళ్ళు చూడండి అంటాడు అనమాట. ఎన్ని చిట్టాలు ఉంటాయో మనకి వివాహం చేస్తే. రేపు మనం కూడా పిల్లలు చేసే చిట్టాలు ఎన్ని ఉంటాయో పేపర్లో. అంటే భౌతికంగా ఆవిడ ఎలాగుంటుంది? ఒకసారి 1వ అధ్యాయం చూడు ఒకసారి. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంది, షోలమెత్తు మాట్లాడుతుంది. ఆవిడ పేరు షోలమెత్తు. 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడే. అంటే బహుశా అంటే పండితులు ఏమంటారంటే ఫరో కుమార్తె అంటారు. ఎందుకంటే ఈయన ఫరో కుమార్తె పెళ్లి చేస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలోనా అంతకంటే ముందు అధ్యాయంలోనా ఈయన ఏం చేశాడు? ఫరో కుమార్తె. ఫరో అంటే ఐగుప్తు, ఐగుప్తు అంటే ఈజిప్టు, ఈజిప్ట్ అంటే ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు? ఈజిప్ట్ అనేది ఆఫ్రికా దేశం ఉంటుంది. అది ఆఫ్రికన్స్ ఎలాగుంటారంటే వాళ్ళు నల్లగా ఉంటారు. అంటే కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం అంటే ఈ సొలొమోను ఎవరో కాదని ఆయన ఫరో కుమార్తె అంటారు. మరి అభిప్రాయం చెప్పాను నేను, దయచేసి అపార్థం చేసుకోమని. నేను నల్లని దాననే, కానీ సొలొమోను యొక్క కంటికి మాత్రం ఎలా కనిపిస్తున్నామా? నిష్కలంకురాలు. నా పావురమా నిష్కలంకురాలా. నిష్కలంకంగా ఉండాలి. ఒకప్పుడు మనం కూడా మన పాపములతో మనం నల్లగా కనపడవచ్చు. కానీ క్రీస్తు వారు ఏం చేసిన? తన రక్తం చేత కడిగి నిష్కలంకంగా చేసాడు అనమాట. ఇప్పుడు సంఘం కూడా ఎలా కూడా తెలుసు? సంఘము కూడా నిష్కలంకముగా ఉండాలి. సంఘం అంటే ఎంతమంది ఉంటే సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది అనమాట. ఇప్పుడు ఆవిడ నల్లనది సొలొమోను యొక్క కంటికి నిష్కలంకురాలుగా కనిపిస్తుంది. ఒకప్పుడు మనం కూడా పాపాలతో నల్లంగా ఉండొచ్చు, కానీ క్రీస్తు యేసు తన రక్తం చేత కడిగి ఏం చేశాడు? తెల్లని వస్త్రములు ధరించుకునిచున్న వీరెవరు అంటాడు. ఒక పెద్ద యోహానుడు కదా ప్రకటన గ్రంథాలు, గుర్తొస్తుందా? తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలని ఉదుక్కున్న వాళ్ళు వీళ్ళు. అంటే క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు ఎలాగుంటారు అనమాట?
ఒకప్పుడు నల్లగా ఉండొచ్చు పాపంతో, వాళ్ళని ప్రభునేశ్వరు ఏం చేస్తాడు? నిష్కలంకంగా కడిగేంచేస్తున్నాడు. మనం కూడా కళంకము లేని వారిగా ఉండాలి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే సంఘం గురించి మాట్లాడుతున్నాడు ప్రభునేశ్వర. సంఘం ఎలా ఉండాలంటే నిష్కలంకంగా ఉండాలి, కళంకం ఉండకూడదు. సంఘంలో కళంకం అంటకూడదు. 5:20 చదువు సార్. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను సంఘంలో ఏమండకూడదంట? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకోండి అంట. అంటే సంఘానికి ఏం కలిగింది? కళంకం కలిగింది, డాగుపడ్డది, మచ్చ కలిగింది సంఘానికి. సంఘానికి మచ్చ కలగకూడదు, సంఘానికి డాగు పడకూడదు. సంఘం ఎలా ఉండాలంటే నిష్కళంకంగా, కళంకం లేనిదిగా సంఘం అంతా ఉండాలి. అది ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత బాధ్యత. నేనొక్కడే కదా, కాదు. నువ్వెవరివే? నువ్వు సంఘానివి. నువ్వు నేనొక్కడే కదా, నేనొక్కడిని అవిజెండి అయితే ఏమైపోద్ది? కాదు, నువ్వు సంఘానే. కాబట్టి ఆ సంఘం ఎలా ఉండాలంటే కళంకము లేనిదిగా ఉండాలి. అలా 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 నిష్కళంకంగా ఉండాలని క్రీస్తేశ్వరు ఏం చేశాడంట? మరలా చదువు. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే తన్ను తాను ఒక బలిగా, ఒక అర్పణగా అర్పించుకున్నాడు ప్రభునేశ్వరు. దేని కొరకు? ఏం చేస్తున్నారు? ఆ గోడ మీద రాస్తున్నది పేపర్ మీద రాయకుండా. నీ హ్యాండ్ ఎలాగుంది ఇప్పుడు? రాయట్లేదు అంటావేంటి మళ్ళీ? రిఫరెన్స్ రాస్తున్నావా? నేను మర్చిపోయినా, మీరందరూ నాకు నోట్స్ అయిపోయిన తర్వాత నేను మర్చిపోవచ్చు. అంటే ఈరోజు మన దేహం కూడా పరిశుద్ధాత్మక ఆలయం కదా. మన దేహం పరిశుద్ధాత్మక ఆలయం. మన హృదయం ప్రభుని యేసు యొక్క సింహాసనానికి స్థానం. మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుడి. మన హృదయాలు, మన దేహాలు కూడా ఎలా ఉండాలంటే కల్మషం అంటకుండా ఉండాలి. కల్మషం అంటకుండా ఉండాలి. ఒకవేళ కల్మషాన్ని ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం చేత దినదినం కడుక్కోవాలి. అదే చెప్పాడు కదా ఇక్కడ, ఉదక స్నానము చేత, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి. 2 కొరింథీ 7వ అధ్యాయం చూడు ఒకసారి. బురదని కడుక్కొని ఇంట్లోకి వెళ్తావా? అంతే వెళ్తావా? బురదకాలతోటి కడుక్కొని ఇంట్లోకి వెళ్తావా? లేకుంటే అంతే లోపలికి వెళ్ళిపోతావా? వెళ్ళి బెడ్ మీద ఎక్కేస్తావా? దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు కూడా, ఆయన మందిరానికి వచ్చేటప్పుడు కూడా కల్ముషాన్ని కడుక్కొని రావాలి. 7వ అధ్యాయం 1వ వచనం చదువు ఒకసారి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనం ఎలా చేసుకుంటాం? కృష్ణమూర్తి గారు, ఇప్పుడు పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసే పని ఎవరిది? కోట్య. పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసే పని ఎవరిది? రాజు, దేవుంది. కానీ ఇక్కడ చేసుకుందాం అంటాడు. ఏమండి? దేవుడు చేస్తాడంటున్నాడా, మనం చేసుకోవాలంటున్నాడు ఇక్కడ? ఒకప్పుడు చేశాడు ఆయన. బాప్తీసం ఏం చేశాడమ్మా? కడిగాడు, నిర్మలుగా చేశాడు, పరిశుద్ధపరిచాడు. ఒకవేళ తరువాత పొరపాటున కల్ముషం అంటిందనుకో, దేవుని వాక్యం చేత దినదినం నువ్వేం చేయబడాలి? కడుక్కోవాలి. అదే కీర్తనలో ఉన్న కంఠస్థ వాక్యం మీకు తెలుసు కదా. యవనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు? శుద్ధి నీళ్ళతో కాదు, నీ వాక్యమును బట్టియే కదా అంటాడు. అంటే వాక్యముతో ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. వాక్యముతో శుద్ధి చేయబడాలి. ఉదకం అంటే నీరు, వాక్యం నీరుతో పోలి చేశాడు. నీ వాక్యము నీరై ఉండేన్ మా దాహము తీర్చుని పాట కూడా మనం పాడుతుంటాం. నీ వాక్యం ఏమైంది? నీరై ఉంది. ఈ నీరు ఏం చేస్తుంది? ఇది భౌతిక దాహం తీర్చే నీరు కాదు. ఇది
భౌతిక దాహం తీర్చే నీరు కాదు ఇది. నాలుక యొక్క దప్పికినే ఆరిపోయే నీరు కాదు ఈ నీరు. ఈ నీరు ఏ నీరు అంటే ఇది ఆత్మకి కల్మషం అంటుందనుకో, అది కడిగే నీరు. అది పావురం ఎలాగైతే నిష్కలంకంగా ఉంటుందో, ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే కల్మషం లేని వారిగా ఉండవలసిన అవసరం ఉంది. లోకంలో మాలిన్యం ఉంది, ఆ లోక మాలిన్యం మనకు అంటకూడదు. యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట్లాడుతూ హెబ్రీ రచయిత ఏమంటాడు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు, ఎలాంటి కల్మషం లేనివాడు. ఈరోజు మనం కూడా ప్రభుని యేసు వలె ఏం చేయాలి? కోట కల్మషం లేని మనుషులుగా ఉండాలి, కల్మషం లేని వాళ్ళగా. ఎలాంటి కల్మషం లేని మనిషి అండి ఆయన. నవ్వుతూ మాట్లాడతాడు అందరితో. ఎవరు ఏం కీడు చేసినా సరే అందరికీ మేలు చేస్తున్నాడు ఆయన. కల్మషం లేని వ్యక్తి అండి ఆయన. అని వింటుంటాం బయట మనుషుల్ని. బయటల గురించి విన్నాం కానీ నీ గురించి వినొద్దా ఈ మాట? నీ గురించి నా గురించి అలా అనొద్దా? వినలేదు ఎప్పుడు ఈ మాట? మనం లోకంలో విన్నాం, లోక సంబంధుల గురించి ఈ మాట మనం విన్నాం, ఆ సాక్ష్యాలు మనం విన్నాం. మరి మన గురించి ఎలాంటి సాక్ష్యం ఉండాలి మరి? పావురమా, నిష్కలంకురాలా, నేను చూపుకి నల్లనదానినే, కానీ నాలో ఎలాంటి కళంకము లేదు. బాహ్య రూపానికి నేను నల్లంగా ఉంటా, కానీ నా అంతరంగం ఎలా ఉందో తెలుసా? నా అంతరంగము కళంకము లేనిదిగా ఉంది. అలాంటి పవిత్రత, పరిశుద్ధత అనేది దేవుని యొక్క ప్రజలకి చాలా ప్రాముఖ్యం అన్నమాట. అలాగే చివరిగా మూడోది, నిష్కపటంగా ఉండాలి. నిష్కపటముగా ఉండాలి. అదే కదా ప్రభువు యేసు వారు చెప్పిన మాట. మత్తయి సువార్త 10:16లో పావురములు ఏం చేయమంటాడు? పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండు. అంటే అక్కడ నిష్కపటుల దగ్గర ఇంగ్లీష్లో ఏమంటే హార్మ్లెస్ అనే పదాన్ని ఉపయోగించేది. అంటే ప్రమాదం, దానికి అర్థం ఏం చెప్పాడంటే హాని కలిగించని, ప్రమాదం లేని. హాని కలిగించని, ప్రమాదం లేని. అంటే పావురం ఇతర పక్షులకి ఏం కలిగించదు? హాని కలిగించదు. ఇతర పక్షులకి ప్రమాదం కలిగిస్తుందా? ప్రమాదం కలిగించదు. ఇతరులకి హాని చేస్తుంది, అది హాని చేయదన్నమాట. అంటే కపటం లేనిదిగా ఉంటుందంట పావురం. పావురం ఎలా ఉంటుందంటే కపటం లేనిదిగా ఉంటుంది. అంటే కపటానికి అంటే కపటం అంటే మోసము, నటన, వంచన, వేషధారణ, కృత్రిమము, పర్యాయపదాలు ఇవన్నీ. కపటానికి కృత్రిమము అంటే కల్పించుకోవడం అనమాట. పక్షుల్లో కపటం కలిగిన, దొంగ బుద్ధి కలిగిన ఒక పక్షి ఉంటుంది, కాకి. జంతువుల్లో కపటం కలిగిన ఒక జంతువు ఉంటుంది, నక్క. కదా, నక్కది దొంగ బుద్ధి, కాకిది దొంగ బుద్ధి. దొంగతనం చేసి అవి ఆహారం తింటాయి. అందుకే కపట బుద్ధి గల హేరోదుని ప్రభువు యేసు వారు ఏమని పిలిచాడు? ఆ నక్కతో ఇలా చెప్పండి అన్నాడు. ఆడొక నక్క. హేరోదు నిన్ను సంపాదన చూస్తున్నాడని ప్రభుకి సమాచారం ఇచ్చినప్పుడు ఆ నక్కతో వెళ్ళి ఇలా చెప్పండి అన్నాడు ప్రభువు యేసు. ఎందుకంటే ఆడు నక్క బుద్ధి అనమాట హేరోదు. కానీ పావురం ఉందనుకో, అలాంటి దొంగ బుద్ధి కానీ కపట బుద్ధి కానీ దానిలో లే. అంటే ఎలాంటి మోసం కానీ వంచన కానీ లే. అంటే ఈరోజు మనం కూడా కపటం లేని వారిగా, యథార్థముగా, నిష్కపటంగా, నిర్మలముగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రభువు యేసు వారి గురించి కూడా మాట్లాడదామంటాడు, ఆయన యందు ఏ కపటమునో లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడు ఒకసారి, 22వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 22వ. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. యథార్థవంతుడు ఆయన, నిష్కల్మషుడు ఆయన, నిష్కపటమైన వ్యక్తి క్రీస్తు యేసు. నిష్కపటమైన వ్యక్తి. లోకంలో నాయకులు మోసం చేస్తారు, లోకంలో నాయకులు కపటంగా ఉంటారు, కానీ ఈ నాయకుడు మాత్రము కపటము లేని వ్యక్తి క్రీస్తు యేసు. యేసుక్రీస్తులో ఎలాంటి కపటము లేదు. యేసుక్రీస్తు వారు కూడా ఇంకొక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తాడుగా, తెలుసా మీకు? యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి.
ఫిలిప్పు నతానియేలుని ప్రభునేసు దగ్గరకు తీసుకొని వస్తుంటాడు. అప్పుడు నతానియేలు గురించి ప్రభునేసు వారు ఏం సాక్ష్యం ఇస్తుంటాడు? 47 వచనం చదువు శాంతి. 1వ అధ్యాయము 47వ వచనం. ఫిలిప్పు లేకుంటే యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పిన. తిరుగులేని సాక్ష్యం. ప్రభుని యేసే సాక్ష్యం ఇచ్చినడానికి వంగబెట్టని ఛాన్స్ లేదు. అంటే నతానియేలు అనే ఒక వ్యక్తిని ఫిలిప్పు తొడుకొని వస్తున్నావా? నతానియేలుని ప్రభు చూసి ఏమంటున్నాడు? నిజమైన ఇశ్రాయేలుడు వీడు, ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతను యందు ఏ కపటమును. నిజంగా ఆ సాక్ష్యాన్ని మనం పొందగలమా? ఆ సాక్ష్యాన్ని మనం పొందగలమా? ఈరోజు కుటుంబాల్లోనే కపటం అన్నమాట కదా, కుటుంబాల్లోనే కపటం. ఇశ్రాయేలు యొక్క ఇళ్ళును చూసినప్పుడు కూడా పరమ తండ్రి ఒక మాట అంటాడు, పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉండును. అంటే ఇశ్రాయేలు యొక్క ఇళ్ళను దేవుడు చూశాడు. ఆ ఇల్లు ఎలా నిండిపోయిందంటామా? కపటంతో నిండిపోయిందంట. అసలు కపటంతో నిండిపోయింది. గారడి సీమోను కూడా పేతురు ఏమంటాడు? గారడి సీమోను ఎవరు? గారడి సీమోను రాజు డబ్బుతోటి పరిశుద్ధాత్మ వరం సంపాదించాలనుకుంటాడు కదా. పేతురు యోహాను ముందు ద్రవ్యం పెట్టి, నేను కూడా ఎవరైతే చేతులు ఉంచుతానో వాళ్ళు కూడా ఆ వరం పొందినట్లు నాకు ఇవ్వండి ఆ శక్తి అంటాడు. సమస్త కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండుకునివాడా. అంటే ఆ మనిషి అంతా దేంతో నిండిపోయాడు? కపటంతో నిండిపోయాడు. దానికి ఒంటి నిండా విషయమేనండి. తిన్నా ఓర్చుకోదు, వచ్చే పండుకున్నా ఓర్చుకోదు. ఒంటి నిండా విషయమేనండి దానికి. అంటే ఏంటంటే పైకి నవ్వుతో మాట్లాడటం, హృదయంలో దూషించడం అన్నమాట. ఒకవేళ వందనాలు చెప్పినా కపటమేనా ఒక్కోసారి? ఆతిథ్యం చేసిన కపటమేనా ఒక్కోసారి? మర్యాదలో కూడా కపటమేనా ఒక్కోసారి? అంటే ఇప్పుడు మన ముందు మర్యాదగా మాట్లాడి మనం వెళ్ళిన తర్వాత వెనక మన గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే ఏమంటారు? దాన్ని కపటం కదా. మన ముందేమో మర్యాదగా గౌరవంగా అనే కూర్చొని వచ్చావా, కూర్చో తమ్ముడు, అక్కడ వచ్చావా అంటే మన ముందేమో అలా మాట్లాడటమో, మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెడుగా మాట్లాడుతున్నాడు అనుకో, ఎవరాళ్ళు? భార్య భర్తలు ఇద్దరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అరుచుకున్నారు. స్వార్థికుడు సహోదరుడు ఇంటికి వచ్చాడు. ఏమండి అని పిలిచింది. అంతకుముందు ఏమని పిలిచింది? బాగా కొట్టుకుండ్రు, తిట్టుకుండ్రు, అరుచుకుండ్రు. ఎందుకో సడన్గా స్వార్థికుడు లేకుంటే సహోదరుడు ఒక సహోదరు వెళ్ళింది. నెక్స్ట్ సంభాషణ ఏమైపోయింది? అప్పుడు ఏమండి అక్కడేమో గౌరవంగా పిలిచింది. అంతకు లోపల ఏముంది? అందుకే లోపల రగిలిపోతుంది ఆయన మీద. అంటే లోపలేమో ఒక భయంకరమైన కోపంతో ఉంది, పైకి సహోదరుడు వచ్చింది కాబట్టి ఏమని పిలుస్తుంది సంభాషణ? అబ్బా ఎంత మర్యాదగా, ఎంత గౌరవం ఆయనకి భర్త అంటే. ఏమో ఇప్పుడు న్యాచురల్ పూలు ఉంటాయి, ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా. న్యాచురల్ పూలు ఉంటాయి, ప్లాస్టిక్ పూలు ఉంటాయి. ఒకసారి మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ పూలను చూసి ఏం పూలు అనుకుంటాం అనమాట? న్యాచురల్ అనుకుంటాం, మోసపోతుంటాం మనం కూడా అనమాట. న్యాచురల్ పూలు ప్లాస్టిక్ పూలకి ఒక్కొక్కసారి మనం కూడా పోలికను కనిపెట్టలేం కదా. ఏంటి ఇంత ఈ ప్లాస్టిక్ పూలు? ఇప్పుడు దాకా నేను నిజమైన పూలు అనుకున్నాను. నేను కాదు, అవి ప్లాస్టిక్ పూలు. పైకి ఎలాగుంది? న్యాచురల్గా కనిపిస్తుంది, పైకి న్యాచురల్గా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం, లోపలికి వెళ్తే మాత్రం అది ప్లాస్టిక్. పైకి ఎలా కనిపిస్తున్నావు? పైకి న్యాచురల్గా కనిపించేస్తున్నావు. హృదయము దేవుని యొక్క ప్రజలు ఏం చేయాలంటే కపటము లేని వారిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకు ఒక మాట ఉంటుంది కదా, ఆత్మలో కపటం లేనివాడు ఎలాంటి వాడు అంట? చదువుండే అమ్మటి కూడా 34వ కీర్తన 32వ కీర్తన. ఆత్మలో కపటం లేనివాడు. అంటే మనుషుల్ని మనం సులువుగా
మోసం చేసి మెప్పించవచ్చేమో, కానీ మనకు కావాల్సింది పరమ తండ్రి యొక్క మెప్పు కావాలి, మనకి పరమ తండ్రి యొక్క సాక్ష్యం కావాలి మనకి. ఎదురుగా ఉన్నంత గౌరవము, ఆ మంచి అత్తతో కూడా ఒకసారి ఎలా మాట్లాడతారు? మా పైకేమో గౌరవంగా మంచిగా మాట్లాడటం, ఆవిడ బాగుండా వాళ్ళ అమ్మ వచ్చింది అనుకో, వాళ్ళ అమ్మకి అని చెప్పి అత్త గురించి ఉన్నప్పుడేమో అత్తయ్య రా అత్తయ్య, తిందుకని రా అత్తయ్య, అత్తయ్య ఇది కూడా తీసుకో అత్తయ్య. ఎప్పుడో ఒకరోజు అమ్మ వచ్చేసింది, ఇప్పుడు అత్త గురించి అమ్మకి ఏం చెప్పొద్ది అంటే అదేంటిది అంటే నటించిందనమాట ఆవిడ, అంతే కదా. కపటం ఇది అవసరం లేదు. అది పావురము వలె నిష్కపటులయ్యుండు. 32 కీర్తన 1 నుంచి చదువుతారు. ఫస్ట్ నుంచి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. 2, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 3, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. 4, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? కపటము లేని స్వభావము కలిగిన వాళ్ళు ధన్యులు. యథార్థముగా నిర్మలంగా ఉండటం అనేది మన హృదయాలు చాలా అవసరం అన్నమాట, చాలా అవసరం. పైకి నవ్వుతా సంభాషిస్తూ సంబోధిస్తూ ఎందుకంత అవసరం ఉంది? ఒకవేళ కోపం ఉందనుకో చెప్పు, ఒకవేళ తిట్టాలని ఉందనుకో, అరవాలని ఉందనుకో అరు, గద్దించాలని ఉందనుకో గద్దించు, అరు. పైకేమో నవ్వుతూ మాట్లాడటము, లోపలేమో దూషించడం ఏంటి? అదే కదా కీర్తనలో ఒక చోట చదువుతారు కదా, ఎన్నోసార్లు చదివేమో, నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగమున దూషించుదురు. నోటితో శుభవచనాలు పలుకుతున్నారు, అంతరంగంలో దూషించు. దాన్ని మానుకోవాలన్నమాట, శుభ్రంగా తీసేసుకోవాలి. కపటం మాటలు చెప్పకుండా ఏం చేయాలంటాడు? 34:13 కూడా చదువు ఒకసారి, లేకుంటే 12 చదువు సంధ్య. 34:12, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడు, అక్కడ నుంచి చదువు. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలనుందా? ఎంతమంది ఎత్తారు? మనం అందరూ, అయ్యా నాకు అన్ని రోజులు బ్రతకాలని ఉందయ్యా. అవునుగా, నాకు ఇప్పుడే చావాలని లేదు, ఇంకా బ్రతకాలని ఉంది. ఏం చేయాలి? ఆకుకూరలు బాగా తిను. అవునా? అది డాక్టర్ చెప్పేది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ 4 సోదరులు చెప్తున్నాడు దేవుడు. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మళ్ళీ ఎలా బ్రతుకుతూ? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు అనుభవిస్తూ మరలా ఏం చేయాలి? 4 చెప్పాడు, చదువు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, నెంబర్ 1 నీ నాలుకను, నెంబర్ 2 కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. 3 కీడు చేయటం మాని మేలు చేయము. 4 అది మేలు నొందుచు అనేక దినాలు బ్రతుకుతావు. ఆకుకూరలు తినాలి, మంచిది, ఆరోగ్యం. మళ్ళీ అపార్థం చేస్తాం, ఆరోగ్యానికి మంచిది. కానీ పరమ తండ్రి యొక్క సందేశం ఏంటంటే, బ్రతక గోరు వాడెవడైనా ఉన్నాడా? అనేక దినములు మేలునందుచు బ్రతకాలనుందా? కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను. కపటం కలిగిన వారిని స్నేహితులు కూడా ఉంచుకోకూడదు మనం. కపటం కలిగిన వారిని స్నేహితులుగా కూడా, ఎందుకంటే కపటం కలిగిన వాడిని ఒక ఆయన స్నేహితులుగా ఉంచుకుంటే చెడిపోయాడు ఆయన. ఎవరైనా? అమ్నోను చెడిపోవడానికి కారణం ఒకటి. అమ్నోనికి ఒక దుష్ట ఆలోచన వచ్చింది. ఆ దుష్ట ఆలోచన నెరవేర్చడానికి అమ్నోను చెడిపోవడానికి కూడా ఇంకొకటి కారణం. ఎవరాడు? స్నేహితుడు. ఆ స్నేహితుడు ఎలాంటివాడంట? చివరి ఒక మాట చదువుతారు, నేను ముగించేస్తాను, ఇంకా మిమ్మల్ని విసిగించును. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను. అన్నదమ్ముల పిల్లలే. ఈ యెహోనాదాబు అనేవాడు దూరపొడు కాదు, పొరుగోడు కాదు. అమ్నోను ఈ యెహోనాదాబు అన్నదమ్ముల పిల్లలు. దావీదు యొక్క అన్న కొడుకే ఇతను. దావీదు యొక్క అన్న కొడుకే ఎవరు? యెహోనాదాబు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఏ స్టేట్మెంట్, ఏ సాక్ష్యం చూడండి ఒకసారి. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అమ్మా, కపటం కలిగిన వాళ్ళు కూడా ఏం చేయకూడదు? అలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు, స్నేహితులు ఉంచుకోవద్దండి అలాంటి వాళ్ళు కూడా. చివరిగా కాబట్టి ఆనాడు 1వ శతాబ్ద కాలంలో సంఘం కూడా ఎలాగుందంటే,
నిష్కపటంగా ఉంది. ప్రభు చెప్పినట్లే అపోస్తుల కాలంలో సంఘం కూడా ఎలాగుందో తెలుసా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47 వచ్చి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47 వచ్చి, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండరి. నిష్కపటమైన హృదయముతో అంటే సంఘంలో ఏమైనా కపటం ఉందన్నాడు? సంఘంలో ఏ కపటం లేదనమాట. సహోదరుల మధ్య ఒక నిష్కపటమైన సంఘ సభ్యులుగా ఆ కాలంలో వాళ్ళు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే కపటం లేని వారిగా, నిష్కపటంగా, ఎలాంటి మోసం కానీ ఎలాంటి నటన కానీ. ఎంతకాలం ఉంటుంది? అది స్థిరకాలం ఉండేది కాదు. అది నటన అనేది ఎంత స్థిరకాలం ఉండేది కాదనమాట. మనకు కావాల్సింది దేవుని మీద. పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రుల ముందు అబ్బా 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 మాట్లాడినా ఎవరు అమ్మా ఏంటి అంతే భలే మాట్లాడుతున్నాడు. నేను నమ్మేశాను, నిజంగా అంతే. నేను నమ్మేశాను. తర్వాత అమ్మ చెప్పేసింది. నేను ఉన్నాను అంటాడు. నేను ఆ మాటలని ఫ్లడ్ అయిపోయినా. రే పర్లేదు మనడు బాగా మంచిగా మాట్లాడుతున్నాడు. తర్వాత అమ్మ ఏముందంటే, కాదు అసలుకి నువ్వు వస్తానంటే ఇంటి నుంచి పోతున్నాడు అన్నమాట. నేను ఉన్నానండి, నేను వస్తున్నానండి అనే వస్తానంటే నేను వెళ్ళిపోతాను. నేను సీట్లో నుంచి పడవు ఎందుకండి ఆయన అంటే ఆ గంటలే నేను ఉండే కాసేపు. ఎందుకంటే ఏ వాక్యం చదువుతాడు, ఎందుకు ఇసుకిస్తాడు, ఎందుకో. నేనేమో ఇన్ని ఆ మాటలేని నేను ఫ్లాట్ అయిపోయాను. పర్లేదు, దారిలోకి వచ్చాడు కుర్రాడు, పర్లేదు. తర్వాత అమ్మ మాటని నేను బాధపడ్డాను. ఏంటి ఇలా మాట్లాడేంటి అంటే మనిషి దగ్గర మనిషి ఒక మాట్లాడుతున్నాడు అంతే కదా. మనిషి దగ్గర మనిషిగా, ఒక మనిషి దగ్గర ఇంకో మనిషి అలా ప్రవర్తించి శభాష్ అంట. ఎవరు శభాష్ అని భుజం తడతారు మనుషులు, అది జాలదు. బళాని ఎవరనాలి? బళాని ఎవరనాలి? నేను కాదు, మీరు నన్ను కాదు, యజమాని అనాలి. బళా, అప్పుడు నువ్వు మహిమలో పాలు పొందుతావు. నా సంతోషంలో పాలు పొందు, నా సంతోషంలో పాలు పొందు. ఇదిగో 10 పట్టణాల మీద అధికారి అయి ఉండు. ఒకవేళ భలే చెప్పాడు అన్న బళ అన్నాను, నాకు ఉపయోగం లేదు. మీరు బళ అంటే ఉపయోగం లేదు అన్న. నేను కనుక మిమ్మల్ని బళ అంటే భలే పనిచేస్తున్నాండి అన్న. బళ అనిపించుకోవాల్సింది మొట్టమొదటి ఎవరి దగ్గర నుంచి? యజమాని దగ్గర, నా పరలోకపు తండ్రి దగ్గర నుంచి, ప్రభునేస్ దగ్గర నుంచి. అది చిరకాలం ఉంటుంది. అది మనకు శాశ్వతమైన మహిమను అందిస్తుంది అనమాట. ఈ భౌతికమైన మెప్పులు, ఇవి బళాలు మనకు అందించవు అనమాట. ఆయన బళ అనాలంటే నమ్మకంగా ఏం చేయాలి? మనము సామర్థ్యం చొప్పున పనిచేస్తూ ఉండాలి అనమాట. నిష్కపటంగా ఉండాలి. చూడండి, ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి జ్ఞానం ఎవరిలో ఉంది? మనిషిలో ఉంది. కానీ గ్రంథం ఈ మనిషిని ఎవరైపు చూడమంటుంది? ప్రకృతి వైపు చూడు. చెట్లు చూడు, పక్షులు చూడు, సముద్రంలో చేపలు చూడు, శంఖపుడి కొంగను చూడు, పక్షిరాజును చూడు. చివరికి ప్రభునేశ్వరు మాట్లాడుతూ ముగించేస్తున్నాను. ఏమన్నాడు అక్కడ? తుడేళ్ల మధ్యకు గొర్రెపిల్లను పంపించినట్లు మిమ్మల్ని పంపిస్తాను. మీకు ఖచ్చితంగా అపాయం వస్తుంది, ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి ఆ ప్రమాదంలో మీరు ఏం చేయాలంటే పాముల వలె వివేకంగా ఉండాలి, 2 పావురం వలె నిష్కపటంగా ఉండాలి. అంటే జ్ఞానంగా, వ్యూహాత్మకంగా. కాబట్టి ఎవరన్నా కోపడుతున్నారు, గొడవాడుతున్నారు, దుష్టుడు ఎదిరించేస్తున్నాడు అనుకో, ఆ సిచ్యువేషన్ ఏం చేయాలమ్మా? మనం సైలెంట్గా ఉండటం చాలా ప్రాముఖ్యం. గిద్యోన్ని కఠినంగా కలహించేశారు. గిద్యోన్ ఏం చేశాడు అక్కడ? ఘనతని, విజయాన్ని ఎవరికి ఆరోపించాడు? ఎఫ్రాయిములకు ఆరోపించాడు కదా. అతను అన్న మాటలకి ఏమైపోయారు వాళ్ళు? ఐసులో కరిగిపోయారా? దెబ్బకి అంతే. అంటే అలా యుక్తిగా మనం మాట్లాడాలి, దావీదులాగా. సౌలును చంపడు, గొల్యాతును చంపినోడికి దావీదుని చంపడం ఒక లెక్క. క్షమించండి, సౌలును చంపడం ఒక లెక్క. ఆయనకి గొల్యాతుని ఎదుర్కొన్నాడు కదా. 18వ అధ్యాయంలో 100 మంది ఫిలిస్తీన్ల యొక్క ముందోళ్ళు తెమ్మంటే ఎంతమంది తెస్తాడు? 200 మంది తెస్తాడు ఒకడే పోయి. సౌలు ఒక లెక్క. మరి ఎందుకయ్యా నువ్వు పోతున్నావంటే
యెహోవా చేత అభిషేకించిన చంపానని ఆ అపవాదు ఆ నింద నా మీద వద్దు. వివేకంగా ప్రవర్తించాడు. సౌలు కూడా ఏమన్నాడు? యుక్తిగా ప్రవర్తించేశాడంట, యుక్తిగా ప్రవర్తించేశాడు. కాబట్టి ప్రభునేశ్వరు కూడా యుక్తిగా ప్రవర్తించాడు. అపోస్తులుడు కూడా శ్రమ వచ్చింది, ఇంకో ఊరికి వెళ్ళాడు. తిరుగుబాటు చేయలేదు, ర్యాలీలు చేయలేదు, ధర్నాలు చేయలేదు. మన పని మనం చేసుకుంటాం. అలాగే పౌరం వల్ల నిష్కపటులుగా ఉన్నాడు అంటే శాంతికి సమాధానానికి సూచనగా, నిష్కలంకానికి సూచనగా, నిష్కపటానికి సూచనగా ప్రభునేశ్వరు దేని చూపిస్తుందంటే పౌరం చూపిస్తుంది. మనము శాంతి సమాధానానికి పాల్గొలుగా ఉండాలి. అలాగే రెండోది, మనం నిష్కలంకంగా ఎలాంటి కళంకం లేకుండా ఉండాలి. డాగు కానీ, మచ్చ కానీ, మురికి కానీ, అపవిత్రత కానీ, పాపం కానీ లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మనం బ్రతకాలి. అలాగే ఏ కపటం లేకుండా యథార్థంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ రూపంలో మనం బ్రతుకుతూ ఆత్మ సంబంధులుగా బ్రతకాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువు చేస్తున్నాను. వందనాలు.